స్కీము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము సుమారుగా 4,000 కోట్ల రూపాయల వ్యయంతో మరి ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు 3 టీఎంసీల నీటిని మనం అక్కడ లిఫ్ట్ చేయాలి. 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి మనకున్న క్యారింగ్ కెపాసిటీ కలిగిన కెనాల్స్ ద్వారా మన ప్రాంతానికి మనం నీళ్లు తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచనతో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రారంభించడం జరిగింది. అది దానికి సంబంధించిన కొన్ని పర్యావరణానికి సంబంధించిన విఘాతం కలుగుతుంది అని చెప్పి మరి ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మరి ఆనాడు తెలంగాణకు సంబంధించిన కొందరు నాయకులు కలిసి మరి ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్లో మరి కేసు వేసింది వీళ్ళు కాదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అంటే మీ ప్రోద్బలంతోనే మరి ఆనాడు అక్కడకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులతో మరి ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్లో మీరు కేసులు వేసిన పరిస్థితి వాస్తవం కాదా అని చెప్పి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ నీటి సరఫరా చేయాలని చెప్పి మరి ఆనాడు 2023 ఆగస్టు 11 నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరి పనులను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి ఆ పర్యావరణ శాఖకు సంబంధించి కూడా వచ్చినప్పుడు అక్కడ ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా సరైన వాదన కూడా వినిపించని పరిస్థితి మనం చూశాం. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ కూడా రాయడం జరిగింది. మీరు మీ సరైన వాదనలను మరి ఏదైతే మరి ఆ పర్యావరణ మరి అధికారుల వద్ద వినిపించండి అని చెప్పి కూడా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అది చెప్పడమే కాకుండా ఇంకా ముందుకు వెళ్తూ మరి ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిందా లేదా అని చెప్పి ఒక నిజ నిర్ధారణ కమిటీని వేయండి స్పీకర్ గారు. మరి ఆ నిజ నిర్ధారణ కమిటీలో మరి మీరు బీఆర్ఎస్కు సంబంధించిన శాసనసభ్యులకు మరి అదేవిధంగా ఎంఐఎం శాసనసభ్యులకు బీజేపీ శాసనసభ్యులకు కమిటీల్లో సభ్యులుగా పెట్టి మీరు అక్కడికి పంపించండి. వాళ్ళు వెళ్ళి చూసిన తర్వాత మరి వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని బట్టి మీరు